భారతదేశం మీద కుట్రలు మాత్రం రాబోయే 5 ఏళ్ళు చాలా శరవేగంగా జరగబోతున్నాయి. మొన్న ఎప్పుడైతే బీజేపీకి కొంత బలం తగ్గిందో వెంటనే ఇక అంశాలు ప్రారంభమైపోయినాయి. ఇప్పుడు అప్పట్లో ఎట్లయితే ఒక వ్యక్తి మాట్లాడిన మాటలు, మోడీ సర్కార్కి వ్యతిరేకంగా మాట్లాడిన మాటల్ని వివిధ భాషల్లో ట్రాన్స్లేట్ చేసి రాటి అనేటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి ఎట్లయితే కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేసిందో, ఇప్పుడు అదేవిధంగా మరికొంతమందిని ప్రమోట్ చేసే కార్యక్రమం అది సోరోస్ సంస్థ ద్వారా అమెరికా చేసుకొస్తుంది. క్రమంగా ఈ దేశపు ప్రభుత్వాలని మార్చేటందుకోసం అడుగులు సీరియస్గా పడుతున్నాయి. ఆకాష్ బెనర్జీకి సంబంధించినటువంటి దాన్ని ఏకంగా అమెరికన్ ఎంబసీనే అతన్ని ఒక సోషల్ మీడియా హైలీ ఇన్ఫ్లుయెన్సర్గా ప్రొజెక్ట్ చేస్తూ ఇన్ఫ్లుయెన్సర్స్ ఇంపాక్ట్ లాంటి స్టేట్మెంట్లు ఇస్తూ ఉందంటే పరిస్థితి ఏంటో అర్థమవుతుంది. అతను కంప్లీట్గా యాంటీ మోడీ స్టేట్మెంట్ ఇచ్చే వ్యక్తి, దేశ భక్తుడు కాదు, అతను దేశ వ్యతిరేకి, దేశానికి సంబంధించిన వ్యతిరేకమైనటువంటి ఖచ్చితంగా సమస్యలు ప్రస్తావించడంలో తప్పులేదు. బట్ దేశం మొక్కలవుతున్న దాని గురించి మాట్లాడు, దేశాన్ని నాశనం చేయాలనుకుంటున్నటువంటి వాళ్ళ గురించి మాట్లాడు. ఇలాంటి సందర్భంలో జరుగుతున్నటువంటి చూస్తుంటే సంథింగ్ వెనకాల ఏదో కథ నడుస్తుంది అనిపిస్తోంది.